హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటెక్స్. పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాను ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా అల్లుడి విషయంలో వివరణ ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇటీవలైతే అల్లు అర్జున్ ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. ఆ వ్యాఖ్యలు డైరెక్ట్గా 2024 ఎలక్షన్స్లో తాను సపోర్ట్ చేసిన వైసీపీ పార్టీకి తన ఇష్టమైతే ఎక్కడికైనా వెళ్తాను, ఎవరి కోసమైనా మాట్లాడతాను, ఎంత దూరమైనా వెళ్తాను అనే మాటలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడానని ఫ్యాన్స్ అయితే కోపంతో సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతున్నారు. అదేవిధంగా మెగా ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చని విషయం ఏంటంటే, నాకు ఆర్మీ ఉంది, నేను ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అనే మాటకైతే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అల్లు అరవింద్ కానీ అల్లు ఫ్యామిలీ కానీ డెవలప్ అయింది చిరంజీవి గారి మీదనే. అదేవిధంగా సినిమాల్లోకి వచ్చే ముందు కూడా మామయ్య మొగల్తూరు అనే పాటని గంగోత్రి సినిమాలో పెట్టుకున్నాడు. అలా కాకుండా మీ నాన్న పేరే పెట్టుకొని సినిమా తీసుంటే బాగుండేది. దాంట్లో చిరంజీవి పేరుని బాగా వాడుకున్నావు. నువ్వు ఎదిగే వరకు చిరంజీవిని ఫ్యామిలీని బాగానే ఉపయోగించుకొని ఇప్పుడు నాకు ఆర్మీ ఉంది, నా ఆర్మీ అంటే నాకు చాలా ఇష్టం అంటూ మాట్లాడుతుండటంతో ఫ్యాన్స్కి అయితే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూసి తనకు సపోర్ట్ చేశారు తప్ప అల్లు అరవింద్ కానీ అల్లు రామలింగయ్య కానీ అంత పెద్ద ఆర్మీ ఉన్నట్టు మరి ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు. అయితే ఇదే విషయం పైన అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహం తమ కామెంట్స్ అయితే తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ మామ అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే అల్లు అర్జున్ మామ ఏం చెప్తున్నాడంటే, కొద్ది రోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోల పాత్రల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలంటే అటవీ సంపదను కాపాడేవారని, కానీ ఇప్పుడు హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని అల్లు అర్జున్ మామ వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అతను ఏ అంశం మీద మాట్లాడారో వివరణ ఇవ్వాలని కోరాడు. ఒక సినిమా కోసం అల్లు అర్జున్ నటించాడనే విషయం తెలుసు కదా, అలాంటప్పుడు అలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారని తను అంటున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారే, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే, అటవీ శాఖకి కూడా మంత్రి పవన్ కళ్యాణ్ గారే. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి సొసైటీలో అనే విధంగా అటవీ సంపదని దోచుకున్న వాటిని ఎంకరేజ్ చేయకుండా అటవీ సంపదని కాపాడే వాళ్ళు హీరోలుగా పరిగణించాలని తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే అడవులను కాపాడండి అంటూ తను ఉద్దేశపూర్వకంగా చెప్పాడు, అంతే తప్ప అల్లు అర్జున్ ఇలా నటించడం చెప్పలేదు. కానీ అది కేవలం అల్లు అర్జున్ ఉద్దేశించే చెప్పాడన్న ఉద్దేశంతో వాళ్ళ మామ అయితే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఒక జాతీయ నటుడు, తనకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, అలాంటి సినిమాని పట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్నారు, అలాంటి సినిమాలు తీయకూడదు అంటే అది అల్లు అర్జున్ని చాలా బాధ పెట్టిన వాడు అవుతాడు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. మరి దీనికి కూడా అనవసరంగా పవన్ కళ్యాణ్ని కామెంట్ చేసి ఇంకా నష్టం తెచ్చుకుంటాం తప్ప లాభం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.